40 rupees, 80 rupees, 40 rupees, 80 rupees, 40 rupees, 80 rupees. Power Kalyan Trivikram combo, 40 rupees, 80 rupees. Madam? వాట్ 40 rupees, 80 rupees. వాటిది 80యా? మిమ్మల్ని చూస్తుంటే 70కే ఇచ్చేయాలను. నేను చూస్తే 50 కన్నా ఎక్కువ ఇవ్వాలని లేదు. ప్రతి చోట అయితే కాలం. 70కి ఒక్క రూపాయి కూడా తగ్గేది లేదు. సరే, నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి. 2 తీసుకుంటే 100కి ఇచ్చేస్తావు, ఓకే? సరే అయితే మానే. హలో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. పేరు ఎన్ వెంకటేశ్వరరావు. ఛీ, అది కాదండి, 100కి ఆ 2 టికెట్లు తీసుకుందామా? కావాలంటే 50 ఇచ్చేస్తాను. పోనీ 60 తీసుకోండి. వాట్? నేను బ్లాక్ టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? లే, ప్రాబ్లం అది కాదు. సినిమా మొత్తం పక్క పక్కనే. మామా మామా నువ్వేనా చెప్పు మామా. అవునమ్మా, ఈ అబ్బాయి చాలా మంచోడు. పోయిన వారం నా పక్కనే కూర్చున్నాడు. ఇంటర్వెల్లో పేలాలు కూడా కొనిపెట్టాడు. ఓకే ఓకే, పద పద. డబ్బులు అక్కర్లేదు కానీ ఇంటర్వెల్లో నాకు కూడా పాప్కార్న్ అండ్ కోక్. సో మీరుండేది సీతమ్మ దగ్గర అన్నారు కదా, నేనుండేది అక్కడే. మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద డ్రాప్ చేస్తా. పర్లేదు, నేను వెళ్తా. సరే పదండి. యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి. నాకు బైక్ లేదు, బస్ ఎక్కొచ్చా. What? మరి లిఫ్ట్ ఎలా ఇస్తా అన్నారు? ఏదో రొమాంటిక్గా ఉంటుందని. నా స్కూటీ మీద వెళ్దాం, పదండి. 1 minute. మీ దగ్గర స్కూటీ ఉంటే మరి నా బైక్ ఇంటికి ఎక్కుతా అన్నారు. మీరుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే, నేనుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే. అయినా మీ పేరు ఇంకా నాకు తెలియదండి. ప్రభావతి. నైస్ నేమ్. ఏం బాగుంది. నా పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. నైస్ నేమ్స్. ఉంటే శిరీష అని ఉండాలి, లేకపోతే ప్రభావతి అని ఉండాలి. ఈ శిరీష ప్రభావతి ఏంటి? రాముడు భీముడు అని ఒకే అబ్బాయికి పేరు పెడితే ఎలా ఉంటుంది? రామకృష్ణ అని ఒక్కలే పెట్టుకుంటారు కదా మీ పేరు. ఆయన పేర్లు ఏముంది, వదిలేసేయండి. నేను మీకు విషయం చెప్పాలి. నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు. అసలు ఈ ఊళ్ళో ఫ్రెండే లేడు. మాది ఢిల్లీ. ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాను మా అమ్మమ్మ గారింటికి. మాది హైదరాబాద్. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా. ఈ సెలవులు ఇక్కడే. మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఏం చెప్పినా పర్వాలేదు. ఏం చెప్తున్నారో చెప్పండి. మొన్న మండే వరకు గర్ల్ ఫ్రెండ్ లేదండి. నిన్న ట్యూస్డే వరకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. ఈరోజు వెడ్నెస్డే పొద్దున్న వరకు కూడా గర్ల్ ఫ్రెండ్. ఇంకా చాలా దిగండి. ఈరోజు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. అబ్బా, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఓ, ఇది ఢిల్లీ కాదు. కొంచెం ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే. దరరరే దరరరే దరరే తరరే.
అరే సీనిగా నీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఉందా? నా దగ్గర ఎందుకు అటువంటివి ఉంటాయండి? కావాలంటే ఈ బొగ్గు ముక్క తీసుకోండి. ఇప్పుడు ఎలాగా? మొదటి 4 అంకెలు నువ్వు గుర్తెట్టుకో, చివరి 4 నేను గుర్తెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మామయ్య సమ్మర్కి మా మేనల్డ్ వైజాగ్ వస్తున్నాడంటే ఏదో కుర్రోడు బీచ్లో ఇవి చూసి ఎంజాయ్ చేస్తాడులే అనుకుని రమ్మన్నాను. మామయ్య నీకే 2 నెలలు టైం పాస్ చేసి వెళ్ళిపోతావు. తర్వాత ఇక్కడ తలెత్తుకొని తిరగాల్సింది నేను కదా నాన్న. అర్థమైంది మామయ్య. చిచి, నువ్వు తప్పు చేస్తావని కాదు నాన్న, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మామయ్య ఏంటి? చివరి 4 నెంబర్లు నిజంగానే గుర్తుపెట్టుకున్నావా? ఏయ్ మరీ ఎక్కువ మార్చేస్తున్నావురా. నువ్వు స్లోగా వచ్చుతున్నావు మరి. ఆ అమ్మాయి నెంబరు రాసుకోలేదని బాధ. నీకెలా తెలుసు అత్తయ్య? ఇంత వయసు వచ్చింది, జేబులో సెల్ ఫోన్ పెట్టుకుని తిరగాలని తెలీదు. సర్లే, ఇక్కడ ఉన్నన్నాళ్ళు నా సెల్ ఫోన్ వాడుకో. మళ్ళీ ఏమైంది? ఎందుక ఏడుపు మొహం? ఇదేదో నిన్నే ఇచ్చుంటే ఇవాళ అమ్మాయి నెంబర్ మిస్ అయ్యేవాడిని కాదు కదా. సరే కానీ రేపు ఆ అమ్మాయి కనిపిస్తుందంటావా? ఏంటి అంత డెస్పిరేషన్? అదేం లేదు, మన అపార్ట్మెంట్లో ఢిల్లీ అమ్మాయి ఏంటా అని చిన్న క్యూరియాసిటీ. రుక్మిణి గారు మనవరాలరా, వాళ్ళ అమ్మ నాన్న ఏవో గొడవలు పడుతున్నారట, అందుకే ఇక్కడికి పంపించేశారు. చాలా మంచి పిల్లరా. ఈ చపాతీలు మీ మావకి ఇచ్చేసిరా. ఏంటో మామయ్య, రాత్రి చపాతి పొద్దున కపాలపాతి చేస్తే షుగర్ తగ్గిపోతుంది అనుకుంటాడు. ఒరే వెంకీ, వెంకీ ఒక 1 లీటర్ పాలు తెచ్చిపెట్టరా, కాఫీలకి లేట్ అవుతోంది. అబ్బా, ఇంటికి తెప్పించుకోవచ్చు కదా ప్యాకెట్లు. తెచ్చిపెట్టు. మీరా? నేను నీ గురించే చూస్తున్నా. ఎందుకు మళ్ళీ సినిమాకా? నీకు అసలు సిగ్గుందా? ఏదో మంచివాళ్ళ ఉన్నావు కదా అని ఫోన్ నంబర్ ఇస్తే రాత్రి 11 బ్లాంక్ కాల్స్ చేస్తావా? ఇంట్లో వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్. నేనా? అసలు మీ నెంబర్ నాకు గుర్తు కూడా లేదండి. షట్ అప్. అసలు నీలాంటి వాళ్ళకి ఫోన్ నంబర్ ఇవ్వడం నాదే తప్పు. ఎరా, రాత్రి 11 మిస్డ్ కాల్స్ ఇవ్వడమే కాక నన్ను ఇరికిస్తావా? అసలు నెంబర్ నాకిస్తే నువ్వు రాసుకుంటావా? ఎన్ని దమ్ములు! కుష్టుడు భగవద్గీత అర్జునుడికి చెప్పాడు, మనమంతా దాన్ని వచ్చేసుకొని చదువుకోవట్లేదేటి. ఇది అంతే, లోక కళ్యాణం. ఎరా, నెంబర్ నాకిస్తే నువ్వు రాసుకుని పైగా కారు కూడా కడిగేసి రాత్రి 11 బ్లాంక్ కాల్ చేస్తావా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఆశలు వేసావు అనుకో, నీకు కురుక్షేత్రమే రోయ్. సారీ. నా ఫోన్ నంబర్ ఉంటే చాలు, చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఇదివరకు కూడా ఇలా చాలాసార్లు జరిగింది. బ్లాంక్ కాల్స్ చేసింది ఆ సీనుగాడని తెలుసు. నేను జమినాయి కదా, నాకు కొంచెం కోపం ఎక్కువ. ఏమనుకోకు. జెమిని అంటే మీ బర్త్డే జూన్ మే 31. ఓ ఓకే. సారీ. దేనికి? మొన్న రాత్రి 11 బ్లాంక్ కాల్ చేసింది లాండ్రీ సినిగడైనా, నేను రాత్రి 12 బ్లాంక్ కాల్ చేసింది నేనే. మాట్లాడాలంటే భయమేసి ఫోన్ పెట్టేశాను. నేను వర్గో కదా, కొంచెం ధైర్యం తక్కువ, ఏమనుకోకండి. వాట్? వర్గో, August 26th. హేమా, నేను పర్సనల్ విషయం అడుగుతాను. నీ బర్త్డేకి శేఖర్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు? నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఓ టెడ్డీ బేర్ ఇచ్చాడు. రొటీన్ గిఫ్ట్ అయినా శేఖర్ ఇచ్చాడు కాబట్టి థ్రిల్ ఫీల్ అయ్యాను. సంధ్య, నీ హ్యాపీ బర్త్డేకి నీ బాయ్ ఫ్రెండ్ ఏ గిఫ్ట్ ఇచ్చాడు? లోకేష్ సెల్ ఫోన్ ఇచ్చాడు. శైలేష్ స్వెట్ షర్ట్ ఇచ్చాడు. రూపేష్ MP3 ప్లేయర్ ఇచ్చాడు. ఇంకా ఒక 5-star రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకెళ్ళు. బికాస్ డైమండ్స్ ఆర్ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి డైమండ్స్ ఉన్న మంచి గిఫ్ట్ ఏమైనా ఇచ్చాయి. డైమండ్సా? అంటే పేక ముక్కలేగా. డైమండ్ రాజు రాణి. షట్ అప్ రా. ఫస్ట్ టైం లైఫ్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, ఆ మాత్రం చేయలేవు? యా. హే లిజన్, డైమండ్ సెట్ లేకుండా డిన్నర్ తీసుకెళ్ళొచ్చుగా. రేయ్ నువ్వేంట్రా బాబు? ఓకే ఐ గాట్ ఇట్.